సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించి మనమే రాసుకుంటే అందులో లోపాలు ఉన్నాయి, రాసుకున్నాయన ఏం రాసుకున్నాడో నాకు తెలియదని ఇట్లాంటి తిర్రోళ్ళు ఎవరన్నా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడతారని రాసుకున్న దాని మీద సంతకం పెట్టించి ఆ సంతకంతో పాటు పక్కన ఆ ఎన్రోల్ చేసిన ఎన్రోలర్తో సంతకాలు పెట్టించి ఆ పక్కన సూపర్వైజ్ చేసిన సూపర్వైజింగ్ అథారిటీతో కూడా 3 సంతకాలు తీసుకొని ఆ పక్కడబందీగా మాన్యువల్ డాక్యుమెంట్స్ తయారు చేసి మళ్ళీ 36,000 మందిని కంప్యూటర్ ఆపరేటర్లుగా పెట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఎవరైతే ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించిందో వాళ్ళే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చొని వాళ్ళే చెప్పి కంప్యూటర్లో ఎంట్రీ చేయించాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో రాసుకున్నోనికి ఈజీగా అర్థమైంది, పక్కోడు చదివితే తీ కావచ్చు, తా కావచ్చు, కీ కావచ్చు, కా కావచ్చు, ఈ కన్ఫ్యూజన్లు అని ఉండొద్దు అని ఎవరైతే ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించిందో వాళ్ళే డేటా ఎంట్రీ ఆపరేటర్ పక్కన కూర్చొని ఆ 150 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరైజ్ చేపించి కంప్యూటర్లో కూడా మొత్తం డేటా సేకరించి ఎనాలిసిస్ చేసి ఈరోజు ఇంతకుముందు పెద్దలు బట్టి విక్రమార్క గారు చూపించిన విధంగా బలహీన వర్గాల లెక్క 5 కేటగిరీలు ABCDE. ఇవాళ కొంతమంది అంటారు మైనారిటీల లెక్క ఎట్లా తీసారని. మైనారిటీల లెక్క తీయక తప్పదు, ఎందుకంటే BCE గ్రూప్ కింద వాళ్ళకు కూడా 4% రిజర్వేషన్ ఉన్నది. ఇది చట్టపరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషను. ఆనాటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్. మరి ఈ 5 కేటగిరీలకు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ, ఈ కేటగిరీ, ఈ అన్ని కేటగిరీలను విడివిడిగా ఎంతమంది ఉన్నారని లెక్క తేలిస్తే బలహీన వర్గాల లెక్క 56.33% లెక్క తేలింది. మా దళిత సోదరులది 10.45% తేలింది. మా గిరిజన సోదరులది 10.08% తేలింది దాదాపుగా. అదేవిధంగా ఆనాడు 12 గంటలల్లా ఒక్క రోజు చంద్రశేఖరరావు కాకి లెక్కలు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు లెక్కలు కట్టి ఇదే పెద్ద బైబిల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, ఈ లెక్కనే కరెక్ట్ అని కాకి లెక్కలు చూపించండి. నేను ఆ కాకి లెక్కలకు ఒక్కటే చెప్పదలుచుకున్నా. మా దామాన్ని ఇక్కడనే ఉన్నాడు. SC ఉపకులాలు 59 మంది. ఇన్నేళ్ల నుంచి ఆ లెక్క కరెక్ట్గా ఉంది. కానీ కాకి లెక్కల కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో SC ఉపకులాలు 82 కులాలు అని తేల్చండు. ప్రభుత్వం దగ్గర అధికారికంగా డేటా ఉంది, డాక్యుమెంట్ ఉంది. మా దామన్న కాగితం తీసుకొని చూపించాలి. 59 కులాలు అని మిగిలిన SC ఉపకులాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చంద్రశేఖరరావు చెప్పాలి. ఇక ఆయన సక్కనైన లెక్క కడితే గిట్ల తేలింది. చదువుకోకముందు ఎవడో కాకరకాయ అన్నాడంట, చదువుకున్నాక కీకరకాయ అన్నాడంట. లెక్క కట్టనప్పుడు లెక్కలేదైనప్పుడు మా దళిత సోదరుల 59 కులాలు ఉపకులాలు ఉంటే చంద్రశేఖరరావు లెక్కలు కడితే 82 అయినాయి. ఈ సొక్కమైన లెక్క తీసుకొచ్చి నా లెక్కనే ఇది కరెక్టు, నేను సత్యహరిచంద్రుని, ఆయన పోతా ఆయన వారసుడిగా నేను పుట్టినా, నా లెక్కకు ఈరోజు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన లెక్కకు పొత్తన లేదు, ఇది తీసి పక్కన పడేయండి అంటుండు. నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుందంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణంలో ఆయన కొడుకు, ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం. అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు. ఈ సమాజంలో ఉన్న ప్రజల అందరి లెక్క కట్టి అధికారికంగా ప్రభుత్వం చేసిన లెక్క ఇది ప్రైవేట్గా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు.